హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చింతూరు దగ్గరలో శబరి నది దగ్గర ఉన్నాము. ఈ శబరి నది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఈ శబరి నదిని దాటుకొని చింతూరు సంతని మనం ఎక్స్ప్లోర్ చేస్తానికి వచ్చాము. ఈరోజు సంతలో విశేషాలు ఏంటో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుకెళ్తూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ శబరి నది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఉపనదుల్లో ఒకటి. ఇది చివరికి గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు ఘాట్ పర్వతాలలో పుట్టి ఛత్తీస్గఢ్ గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని చింతూరు ప్రాంతం దగ్గర వచ్చి గోదావరిలో కలుస్తుంది. శబరి నదిని ఆనుకొని సింతూరు సంత అనేది ప్రారంభమవుతుంది. గిరిజన ప్రాంతాలకు ఒక మార్కెట్ లాంటిది. వీడియో తీసిన రోజున ఫుల్గా వర్షం రావడం వల్ల సంత అనేది కొంచెం క్రౌడ్ తగ్గింది. ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్, సంతనైతే చాలా నీట్గా చూపిస్తాను. ఇప్పుడు నేను చింతూరు మెయిన్ సెంటర్లో ఉన్నాను. స్ట్రైట్గా వెళ్తే మారేడుమిల్లి దారికి వెళ్తుంది. బ్యాక్ సైడ్ శబరి నదికి వస్తే భద్రాచలం వెళ్తుంది. వీడియో తీయడానికి కొంచెం ముందుకు వెళ్దాం. ఈ ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు ఎండ పడిద్దో ఎవరికి చెప్పలేం. క్లైమేట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం టిఫిన్ చేసుకుంటూ వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చింతూరు మెయిన్ సెంటర్లో ఉన్నాను. టిఫిన్ చేసుకుంటూ సెంటర్ వీడియో కూడా చూపిస్తాను. ఓకే, ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, వర్షం కారణంగా షాపులు అయితే చాలా మూసేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సాయంత్రం వీడియో తీస్తున్నాను. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి సంత ప్రారంభమవుతుంది. ఈ చింతూరు సంతకు గిరిజనులు ఎక్కువగా వస్తుంటారు. వారు పండించిన కూరగాయలు, పండ్లు, బ్యాంబూతో చేసిన వస్తువులు మరియు తేనె ఉత్పత్తులన్నిటినీ ఈ సంతలో అమ్మి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఈ సంతలో తీసుకెళ్తారు. శబరి నది పరిసర గ్రామాలు గిరిజనులు ఇక్కడికి వస్తుంటారు. ఇది కేవలం మార్కెట్ కాదు, ఒక సాంస్కృతిక కేంద్రం. ఆదివాసీలు పండించిన ఉత్పత్తులు ఇక్కడ మార్పులు చేర్పులు చేర్చుకొని వారికి కావలసిన వస్తువులను కొనుక్కొని ఈ సంత నుండి ఇంటికి వెళ్తుంటారు. ఈ సంతకు వ్యాపారస్తులు కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి తదుపరి ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చింతూరు సంత బ్రిటిష్ కాలం నాటి 19వ శతాబ్దం నుంచి జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది ఆదివాసీలకు ఒక గిరిజన మార్కెట్గా ఏర్పడింది.